నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో స్పైసీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు ఎప్పుడైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అండి. ఇప్పుడు ఈ ఫ్రై కోసం మనం ముందుగా కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి వాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 మిరియాలు, 2 యాలకులు వేసుకుని ఒక 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని వేసుకోండి. మీకు కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే 2 కప్పులు వేసుకోండి. ఇక్కడ నేను మా పిల్లలు తినరు కాబట్టి 1 కప్పు వేసుకుంటున్నాను. ఇలా కరివేపాకు వేసుకున్నాక కరివేపాకులోని పచ్చిదనం అంతా పోయి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన కరివేపాకు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారిన తర్వాత 4 వెల్లుల్లి వేసి ఫైన్ పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫ్రై కోసం అదే బాండీలోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్ కానీ ఫ్రై కానీ ఆయిల్ ఎక్కువగా ఉంటేనే మనకి కర్రీ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 గుప్పెడు జీడిపప్పు వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే జీడిపప్పుని కరివేపాకు పొడిలోకైనా వేసుకుని మెత్తటి పొడిలో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకు ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న 300 గ్రాముల చికెన్ వేసి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే చికెన్లోని వాటర్ అంతా పోయి చికెన్ సాఫ్ట్గా అవ్వాలి అంటే ఒక 10 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఒక 15 నిమిషాల తర్వాత చికెన్ చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1.5 స్పూన్ కారం వేసుకోండి. మీరు కారానికి బదులు మనం ఇంతక్కడ మిక్సీ పట్టుకున్నాం కదా కరివేపాకుని, అందులోకి ఎండుమిర్చి అయినా వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా కారం వేసి కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఇంతక్కడ మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి మిశ్రమాన్ని వేసుకుని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా స్పైసీగా ఉండే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ. ఇలా రెడీ అయిన చికెన్ ఫ్రైని రసంలో కానీ సాంబార్లో కానీ నంచుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ ఫ్రై మనకి 2-3 రోజుల వరకు పాడైపోకుండా ఉంటుందండి. అది చికెన్లోని వాటర్ అంతా పోయి చక్కగా ఫ్రై అయినప్పుడే. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.